లూకా సువార్తలో 10వ అధ్యాయంలో యేసు ప్రభు మార్తతో ఒక మాట అంటాడు. నలభై 41వ వచనంలో, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అంటే కిందేముంది? అవసరమైనవి కొన్నియే. అవసరమైనవి కొన్నియే. మళ్ళీ చదువుదాం. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అవసరమైనవి కొన్నియే. ఇది ఈరోజు మెసేజ్ టాపిక్. అవసరమైనవి కొన్నియే, అవసరమైనది ఒక్కటే. బాగా వినాలి. మీకు నేను పోయిన వారమే చెప్పా, పనులు చాలా ఉంటాయి. అవసరమైనవి ఉంటాయి, అనవసరమైనవి ఉంటాయి, అత్యవసరమైనవి ఉంటాయి. ఉంటాయా? ఉండవా? సెలెక్ట్ చేసుకోవాలి మనం, వాట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తికి తొందరపాటు ఎందుకు వచ్చింది? చాలా పనులుంటే ఏం చేయాలో అర్థం కాక కంగారు పడతాడు. అదే ఒకటే పని అనుకో, చేసుకోవచ్చులే, ఏం కాదులే, చిన్నగా చేసుకుందాం, కంగారే ఉంది, ఒకటే కదా, అయిపోయింది వెంటనే. అవునా? అదే అన్ని పనులు అయితే, ఇన్ని పనులు ఒకే రోజు ఉంటే వామ్మో, మైండ్ పని చేయదు, బుర్ర పని చేయదు, తొందర, కంగారు, బీపీ, షుగర్ అన్నీ వచ్చేస్తాయి. ఇది ఎప్పుడైద్ది, అది ఎప్పుడైద్ది, ఇది ఎట్లా, అది ఎట్లా, ఇది ఎక్కడ జరుగుద్ది, అది ఎక్కడ జరుగుద్ది, వామ్మో అసలు టైం లేదు కదా, ఎట్లా 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 అని టెన్షన్ వచ్చేస్తుంది. తొందరపాటుని టెన్షన్ అంటారు. ఈ రోజున మనిషి టెన్షన్గా బ్రతకడానికి కారణం ఏంటి? విస్తారమైన పనులు పెట్టుకుంటారు. అందులో పనికొచ్చేవి ఉంటాయి, పనికిరాని ఉంటాయి, అందులో ఉపయోగకరమైన ఉంటాయి, ఉపయోగం లేని ఉంటాయి, అవి మనవి ఉంటాయి, మంది ఉంటాయి. ప్రభు అంటున్నాడు, అవసరమైనది ఒక్కటే, అవసరమైనవి కొన్నే. అవేంటో మీరు తెలుసుకుంటే ఫస్ట్ మీకు టెన్షన్ తగ్గుద్ది. టెన్షన్ తగ్గితే నీ వల్ల కుటుంబంలో నెమ్మది ఉంటుంది. నీకు టెన్షన్ ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ టెన్షనే. అంతేనా కాదా? ఇప్పుడు నేను డిస్టర్బ్ అయ్యాను అనుకోండి, నా వల్ల మీరందరూ డిస్టర్బ్ అవుతారా అవరా? నాకు ప్రశాంతత లేకపోతే నేను మిమ్మల్ని ఎవరిని ప్రశాంతంగా ఉంచాను. అందుకే ఏది ఇంపార్టెంటో, ఏది ప్రాముఖ్యమైనదో, ఏవి మనకు అత్యవసరమో అవి తెలుసుకొని మిగతా వాటన్నిటిని కూడా పక్కకి నెట్టేయాలి. అవునా కాదా? అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలవు, తొందర నీకు ఉండదు. నేను పోయిన ఆదివారం అన్నారం సంఘంలో చెప్పాను, యేసు ప్రభు మాట్లాడినట్లుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. అందరు తీశారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇక్కడ 2 కార్యాలు వచ్చినాయి. మొదటిది మన సొంత పనులు, కార్యాలన్నా పనులన్నా. రెండవది ఇతరుల పనులు లేకపోతే ఇతరుల కార్యాలు. 2 వచ్చినాయా? మూడోది కూడా ఉంటుంది ఇక్కడ. ఎక్కడమ్మది? 21. రైట్, అందరు చూడండి. అందరూ రైట్. ఇక్కడ 3వ వచ్చింది, యేసుక్రీస్తు కార్యాలు. అందరు నాతో చెప్పండి, నా వైపు చూడండి. ఇంకా మీరు బైబుల్ మ్యాక్సిమం చూడాల్సిన అవసరం లేదు.
మన సొంత కార్యాలు అనండి, ఇతరుల కార్యాలు, యేసుక్రీస్తు కార్యాలు. ఎన్ని పనులు ఉన్నాయి? ఇట్లా చెప్పండి మళ్ళీ. మన సొంత పనులు, ఇతరుల పనులు, యేసుక్రీస్తు పనులు. ఓకే. ఇప్పుడు యేసు ప్రభువు లూకాసు వార్త 10వ అధ్యాయం 41లో చెప్పినట్టు అవసరమైనవి కొన్నే అన్నాడు కదా. ఇప్పుడు 3 ఉన్నాయి కదా. ఈ మూడిట్లో, ఈ 3 కేటగిరీలో మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తూ ఉంది? అవసరమైనవి ఏమనిపిస్తుంది? 3 ముందు పెట్టారు కదా, మనవి, ఇతరులవి, యేసయ్యవి. ఇప్పుడు ఈ మూడిట్లో అవసరమైనవేంటి? కొంతమంది ఎలా బతుకుతారంటే, అయ్యా నా పని నాకే తెమలట్లేదు అయ్యగారు, మీరు ఇంకా వేరే పనులు అక్కడికి రమ్మంటే ఇక్కడికి రమ్మంటే, వాళ్ళ పనులు చూడమంటే వీళ్ళ పనులు చూడమంటే, లేకపోతే చర్చికి వచ్చి పని చేయమంటే ఎక్కడ అవుతుంది నాకు? నీకు తెలియట్లేదు అన్నయ్య నా బాధ ఏంటో. మా ఆయన్ని చూసుకోవడానికి, మా పిల్లల్ని చూసుకోవడానికే నాకు కుదరట్లా, టైం సరిపోవట్లా అనేది ఎక్కువ మంది సిస్టర్స్ కంప్లైంట్. అది వంట పని, ఇంటి పని. కానీ అది ఏమాత్రం రైట్ స్టేట్మెంట్ అయితే కాదు. మీరు చెప్పేది మీ బాధ నాకు అర్థమైంది, కానీ అది ప్రభు దృష్టిలో అంగీకారమైనదైతే కాదు. 24 గంటల టయాన్ని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. మీ సొంత పనులు ఎంతవరకు చేయాలి, ఇతరుల పనులు ఎన్ని చేయాలి, యేసుక్రీస్తు కార్యాలు ఎన్ని చేయాలని 24 గంటలు డివైడెడ్ బై 3. ఈ 3 అవసరమే. 3 అవసరమేనా కాదా? మన సొంత పనులు అవసరమే, ఇతరుల కార్యాలు అవసరమే, యేసయ్య కార్యాలు కూడా అవసరమే. ఇప్పుడు మీరు ఈ 3 కార్యాలను, మీకున్న టైం ఎంత? 24 గంటలు. ఈ 24 గంటల్లో మీ సొంతానికి ఎంత, ఇతరులకి ఎంత, యేసయ్య కార్యాలకు ఎంత మీరు డిసైడ్ చేసుకోవాలా. మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలా. తెలివిగా ప్లాన్ చేసుకోవాలా. కొంతమందికి తెలివి లేక చేస్తే వాళ్ళ పనులే చేసుకుంటారు, లేకపోతే ఇతరుల పనులే చూస్తారు, లేకపోతే యేసయ్య పనులే చూస్తారు. ఇక అది రాంగే. బ్యాలెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సమతుల్యత. దీనికి న్యాయం చేయాలి, దీనికి న్యాయం చేయాలి, దీనికి న్యాయం చేయాలి. ఈ మూడింటికి న్యాయం చేయాలంటే నీ బుర్ర సరిగా పనిచేయాలి. చాలా జ్ఞానం అవసరం. నేను కూడా కొన్నిసార్లు బ్యాలెన్స్ మిస్ అవుతూ ఉంటాను. మా ఆవిడ నన్ను అంటూ ఉంటుంది, అసలు నువ్వు నన్ను పట్టించుకోవట్లే. ఈ మధ్యలో మరి అట్లనే ఉంది. చూస్తే బయటికి పోతే ఇంటికి ఎప్పుడు వస్తున్నా అర్థం కావట్లే. ఇంట్లో అవసరతలు ఉంటాయా ఉండవా? ఒక భర్తనా కాదా? నేను ముందు పాస్టర్ కంటే ఫస్ట్ ఏంటి? నేను ఒక భర్తని, ఒక తండ్రిని. ఈ పోస్టులకు కూడా న్యాయం చేయాలా. దేవుడు అన్నిటిని గురించి లెక్క అడుగుతాడు. నా వ్యక్తిగత జీవితాన్ని గురించి లెక్క అడుగుతాడు, నా కుటుంబ జీవితాన్ని గురించి లెక్క అడుగుతాడు, నాకు ఇచ్చిన పరిచర్య గురించి లెక్క అడుగుతాడు, సొసైటీని గురించి లెక్క కూడా అడుగుతాడు దేవుడు. మనం మరీ బొత్తిగా ఇక నేనేం జ్ఞానం లేని వారిలాగా ఒక దాంట్లోనే వెళ్ళిపోతే కుదరదు. వీటన్నిటికీ న్యాయం చేయాలి మనం. క్రైస్తవ జీవితం అంటే అందుకే అంత ఈజీ కాదన్నాడు దేవుడు. సరే, ఇంతకీ దేవుని బిడ్డలంగా మనకు ఏవి ప్రాముఖ్యమో, ఏ ఇంపార్టెంటో కొన్ని వచనాలు చెప్తాను, మీకు అర్థమైద్దేమో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం చదవండి ఎవరైనా. రైట్. కర్ణాకర్ బ్రదర్, మీరు ఒక రిఫరెన్స్ నాకు వెతికి పెట్టాలా. బెస్తబా భర్త ఎవరు? బెస్తబా భర్త ఊరియా
దావీదుతో మాట్లాడిన డైలాగులు ఉంటాయి ఇట్నే, అవి కొంచెం ఎదిగి పెట్టండి. ఇంటికి పోయాయా అంటే, ఇంటికి పోయి పడుకొని భార్యతో అంటే ఆయన మాట్లాడతాడు. ఆ డైలాగులు ఎక్కడనే చూడండి. ఇప్పుడు ఇక్కడ చదివింది మరోసారి చదవండి అమ్మా. అమ్మ ఇది కంప్లీట్ చేద్దాం మనం, ఈలో బ్రదర్ ఎత్తుకుతారు. ఆయన వెంట పోయినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అని. నెక్స్ట్ ఏమంటాడు? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇది ప్రశ్న. మిమ్మల్ని అడిగేది పురుషులారా, ఇది మీకే ఎక్కువ ప్రశ్న. మీ ఆశలన్నీ ఎట్టుంటాయి? ఇట్లనే ఉంటాయి. వస్త్రాలు, ధనము, పొలాలు, స్థలాలు సంపాదించుకోవాలా, కూడబెట్టుకోవాలా, మరి పిల్లల పెళ్ళిళ్ళు, వాళ్ళ చదువులు, అంతేనాయా? అడిగినప్పుడు చెప్పండి. ఇవన్నీ మరి చేయాలంటే అత్తయ్య గారు డబ్బులు ఉండొద్దా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొద్దా అని మన ఆలోచన, మన తలంపు. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు చదవండి, ఏంటో రిఫరెన్స్ చెప్పండి ఇప్పుడు ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. రైట్, వినండి బాగా. దావీదేమో ఇంటికెళ్ళి సేద తీర్చుకోయ్యా, నీ భార్యతో సంతోషపడు అని చెప్తా ఉంటే, ఊరియా దావీదుతో చెప్తున్న మాటలు ఎంత అద్భుతం. అక్కడ దండుంది, అక్కడ సైన్యం ఉంది, అక్కడ యోవాబు ఉన్నాడు, అక్కడ మందసం ఉంది, అక్కడ పరిస్థితులేమో ప్రతికూలంగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నన్నేమో వెళ్ళి రెస్ట్ తీసుకోమంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అయ్యా? ఇలా చేయొచ్చా? ఏం మాట్లాడుతున్నావయ్యా అని ఒక రాజును ధైర్యంగా ప్రశ్నిస్తున్న సందర్భం. అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ నువ్వు నన్ను ఏం చేయమంటున్నావు? సందర్భానుసారంగా ప్రవర్తించాలా లేదా? సావు దగ్గరికి వెళ్ళి నవ్వుతే ఎట్టుంటుంది? చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోయి నవ్వుతే ఎట్టుంటుంది? అస్సలు బాగోదు. పెళ్లి దగ్గరికి వెళ్ళి ఏడితే ఎట్టుంటుంది? అస్సలు బాగోదు. సందర్భానుసారంగా ప్రవర్తించటం ప్రతి క్రైస్తవునికి రావాలి. జరుగుతున్న పరిస్థితులేంటి? ఈ పరిస్థితులకు తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా, నాకెందుకులే అన్నట్టు వాటిని వదిలేసి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. డబ్బు సంపాదన మంచిదే, లేకపోతే ఆస్తులను కూడబెట్టుకోవడం మంచిదే, కానీ దానికంటూ ఒక టైం ఉంటుందా? ఉంటుందా? భార్య పిల్లలతో సంతోషించాలి, కరెక్టే, కానీ దానికంటూ ఒక టైం ఉంటుంది. ఎలీషా అన్న మాట అదే, అయ్యా ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఊరియా కూడా అంతే. దావీదు గారు ఈ టైంలో నేను ఇంటికి వెళ్ళటం ఏంటండి? అసలు నన్ను ఎందుకు పిలిపించారు మీరు? ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండమంటారేంటి? తప్పు కదా అది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, పరిస్థితులు ఏం బాలేనప్పుడు మనం స్పందించాల్సిన తీరు వేరు కదా. ఒకటి గమనించండి, మీ అందరికీ ఇప్పుడు సిచ్యువేషన్స్ మీకు అర్థమవుతున్నాయా? ప్రజెంట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ సోషల్ మీడియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? పాస్టర్స్ పరిస్థితి ఎలా ఉంది? సేవకుల పరిస్థితి ఎలా ఉంది? క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంది? మీకు ఏమన్నా ఇవి వంట పడుతున్నాయా? కనీసం మిమ్మల్ని ఏమన్నా వీటికి స్పందిస్తున్నారా? మీరు వాటి గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా?
ఒక ఆయన్ని చంపేశారు, ఇంకొక ఆయన ఏమో నిన్న కిడ్నాప్ చేశారు, రేపు పొద్దున ఇంకేమైద్దో తెలియని పరిస్థితి. ఇటువంటి స్థితిగతుల్లో మనం చేయాల్సింది ఏమైనా ఉందంటారా? ఒక క్రైస్తవులముగా, దేవుణ్ణి ఎరిగిన వారముగా మనం చేయాల్సింది ఏమైనా ఉందంటారా, లేదంటారా? ఏముంది? ధర్నాలు చేయడం వల్ల ఉపయోగం లేదు, కేసులు పెట్టడం వల్ల కూడా పెద్దగా ఉపయోగమేం లేదు. మనకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. ఏంటి? ప్రార్థన. నిజంగా మీరు ప్రార్థన చేస్తున్నారా? జరుగుతున్న పరిస్థితుల గురించి ప్రార్థన చేస్తున్నారా? ఈ టైంలో పనులు ముఖ్యమా, ప్రార్థనలు ముఖ్యమా? చెప్పండి మీరు. ఈ సిచ్యువేషన్లో పనులు ముఖ్యమా, ప్రార్థనలు ముఖ్యమా? పనులు ఎప్పుడుండేగా? యేసు ప్రభు పాదాల మీద అత్తరు పోసింది ఒక ఆమె. ఇస్కరియోతు యూదా మిగతా శిష్యులు అన్నారు, ఇంత వెలగల దీనిని ఎందుకు వ్యర్థం చేస్తున్నావు అంటే ప్రభు అంటాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారయ్యా. ఉండరా? బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను మీతో ఉండను అంటాడు. కరెక్ట్గా ఈమె చాలా మంచి పని చేసింది అంటాడు. మనం చేసే పనులు దేవుడు మెచ్చుకునేటట్లుగా ఉండాలా. ఇక మీకు నేను వివరించి చెప్పలేను, కానీ మీరు ఏ పని చేసినా, ఎప్పుడు చేసినా, ఎలా చేసినా ఆ పని ఎలా ఉండాలి? దేవుడు మెచ్చుకునేటట్లుగా ఉండాలా. శబాస్ నా కుమార్తె, శబాస్ నా కుమారుడా అనేటట్లుగా ఉండాలా. ఎంత మంచి పని చేసావయ్యా నువ్వు, అమ్మా నువ్వెంత మంచి పని చేసావు బిడ్డ అని ప్రభు మనల్ని మెచ్చుకోవాలా. ఇక నువ్వేమన్నా చెయ్యి, నీ పని చేసుకుంటావా, ఇతరుల పని చేస్తావా, ఏసై పని చేస్తావా, నువ్వే ఆలోచించుకో. కానీ సందర్భాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకొని దేవుడు మెచ్చుకునేటట్లుగా చెయ్యి ఏం చేసినా. ఇంకంతకని నేనేం చెప్తాను మీకు? ఆమెను మెచ్చుకున్నాడు యేసు ప్రభు. నేను ఇంకా గుర్తుంది నాకు, దేవా సిస్టర్ గారి ఇంట్లో చెప్పే మాట. లూకాసు వార్తలోనో మార్క్సు వార్తలోనో ఈమె నా నిమిత్తము మంచి పని చేసింది అంటాడు. వండర్ఫుల్ స్టేట్మెంట్ అది. దేవుడు ఎప్పుడైనా మిమ్మల్ని మెచ్చుకున్నాడా? ఈమె నా కోసం మంచి పని చేసింది, ఈయన నా కోసం మంచి పని చేశాడని ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని మెచ్చుకున్నాడా? ఏ పని చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు తెలుసా నీకు? అది తెలుసుకోవాలి. ఏది పడితే అది చేస్తే మెచ్చుకోడు. బిందక్క మెచ్చుకుంటాడా? ఏ పని చేస్తే ఆ పని చేస్తే దేవుడు మెచ్చుకోడు. దేవుడు మెచ్చుకునే పనులు కొన్ని ఉంటాయి చూడండి, అవి కూడా చెప్తాను మీకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి ఒక మాట. ఇప్పుడు మార్త బాధ ఏంటి? 10వ అధ్యాయం లూకాసు వార్తలో మార్త బాధ ఏంటి? నేను ఒక్కదాన్నే పనులు చేస్తానా, హాయిగా మా అక్కో మా చెల్లో మరియమ్మ మీ పాదాల దగ్గర కూర్చొని సప్పుడుదాకా మీరు చెప్పేది వింటుంది, నీకు చింత లేదా? నా మీదే లోడ్ అంతా పడింది కదా, సాయానికి పంపించవచ్చు కదా మా సిస్టర్ని అంటుందామా. కూసే గాడిద మేసే గాడిదని చెడగొట్టినట్టు కొంతమంది వీళ్ళు సరిగా ఉండరు, యువతల వాళ్ళు సరిగా ఉంచరు. వీళ్ళ పని అదే. నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను ప్రభు ఇక్కడ. ఆమె ఏం కష్టపడకుండా హాయిగా నీ దగ్గర కూర్చుంది. మీకు విషయం తెలుసా? నా మట్టుకు నేనైతే ఒకటి నమ్ముతాను, ఈ స్టేట్మెంట్ మీకు కొంచెం అంగీకారంగా లేకపోవచ్చు, కానీ ఎక్కువ పని కంటే ఎక్కువ ప్రార్థనే మంచిది. ఈ స్టేట్మెంట్ మీకు అంగీకారమైనా కాకపోయినా ఎక్కువ పని చేసేదానికంటే ఏం చేయాలా? మీరు ఎక్కువ ప్రార్థన చేస్తే మీకు తక్కువ పని ఉంటుంది. దేవుడు అట్లా సెట్ చేస్తాడు. నమ్మండి ఈ మాట. మీరే ఎక్కువ పని చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం, చేసుకోండి. మరి
ప్రభువా నాకు ఎక్కువ పని అవుతుంది, కొంచెం ఆ పని తగ్గించి నీతో ఉండాలనుకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా, ఎక్కువ ప్రార్థన చేయాలనుకుంటున్నానయ్యా, నాకు సహాయం చేయమని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా పని నీకు తగ్గించి ఎక్కువ దేవునితో సమయాన్ని గడిపే కృపిస్తాడయ్యడా, ఇస్తాడయ్యడా. అసలు ముందు మీకు ఆసక్తి ఉండాలిగా. నేను కొంతమందికి ఎక్కువ పని చేయడమే ఇష్టం, వాళ్ళు ఖాళీగా ఉండరు. అసలు నేను చాలామందిని చూసా, ఖాళీగా ఉండబుద్ధి కాదు కొంతమందికి, ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి, కల్పించుకొని మరీ చేస్తూ ఉంటారు. ఎందుకంత దరిద్రం? సమయం దొరికితే ప్రభువుతో గడపాలనుకోవాలా లేదా? సమయం దొరికితే ప్రభు సన్నిధిలో ఉండాలనుకోవాలా లేదా? మరి ఏంటి, కొంతమందికి పనిపిచ్చేయిగా. వీళ్ళెవరంటే పనిపిచ్చోళ్ళు. రేపు చేసే పని కూడా ఇవాళనే చేస్తారు వాళ్ళు, ఇంకా వారానికి చేసే పని కూడా ఇవాళనే చేస్తారు వాళ్ళు. అది ఖచ్చితంగా సాతాను యొక్క ట్రాప్. మీరు ఆ ట్రాప్లో పడిపోతే ఇక మీకు పనే. ఇక మీ మనసంతా పని మీద కాదు, దేని మీద ఉండాలి? ప్రార్థన మీద ఉండాలి, ప్రభువు మీద ఉండాలి. మిగతా పనులన్నీ దేవుడు చేసేసుకుంటాడు. అట్లని పని చేయడానికి సోమరులుగా ఉండొద్దు. మళ్ళీ అట్లని పని చేయకుండా ఉండడానికి సోమరులుగా ఉండొద్దు. మీ ఆసక్తి గనక ప్రభువు ప్రార్థన అయితే దేవుడే మీకు పనిని తక్కువ చేస్తాడు. అది నా పాయింట్. ఓకేనా? ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 8-9 వచనాలు చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడలా, ఇంపార్టెంట్ విషయం చూడండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని చేయండి, వాటిని చేయండి. అమ్మా, ఇంకో క్లూ ఇది మీకు. ఫస్ట్ క్లూ ఏంటి? ఏది చేస్తే దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడో అది చేయండి అనేది ఫస్ట్ క్లూ. ఇది క్లూయే. దీన్ని మీరు చాలా ఆలోచన చేస్తే డీప్గా ఈ వారం అంతా పండుకోకుండా పని చేస్తున్నా, పడుకున్నా, నడుస్తున్నా ఏం చేయాలి ప్రభు మెచ్చుకుంటాట అని ధ్యానం చేయండి. ప్రభు చెప్తారు మీకు. రెండో క్లూ ఏంటంటే, ఇగో ఇవి చెయ్యండి. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటిని చేయండి. అవి ఏంటో ఇక మీరే ఆలోచించాలి. ఆలోచించండి, ప్రభుని అడగండి. నేను చేసేది న్యాయమైందేనా? నేను చేసేది పవిత్రమైందేనా? నేను చేసేది రమ్యమైందేనా? నేను చేసేది ఖ్యాతి కలగజేసేదేనా? నువ్వు 24 గంటలు ఇంట్లోనే ఉండి, ఇంటి పని చేసి, కిచెన్ రూమ్లోనే ఉండి చచ్చిపోయినావు అనుకో, ఎవరన్నా మెచ్చుకుంటారా నిన్ను? చివరికి మీ ఆయన కూడా మెచ్చుకోడు, చివరికి మీ పిల్లలు కూడా మెచ్చుకోరు. తెలుసా మీకు? పాపం కష్టపడి పని చేసేది మీరే. మళ్ళీ మీరు లేకపోతే వాళ్ళకి ఎవరు లేరు, దిక్కు లేదు. అయినా మిమ్మల్ని ఇప్పుడు మెచ్చుకుంటారా? శబాస్ మై వైఫ్ అన్నారు ఎప్పుడన్నా? ఏంటి పని ఇంకా కాలేదా అంటారు. అందుకే వంటకే, కిచెన్కే, ఇంటికే అంకితం కావద్దు. అదే దాని తర్వాత ఇంకా చేసే చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. స్త్రీలు బైబిల్ గ్రంథంలో స్త్రీలు లేరా? ఇంటి పని చేసుకున్నారు, దేవుని పని కూడా చేశారు, ఇతరుల పని కూడా చేశారు. మనం ఒకదానికి ఫిక్స్ అయిపోతాం అంతే, ఇక దాన్నే చేసుకుంటూ పోతూ ఉంటాం. అందుకే ఇప్పుడు మీరు ఒకదానికి ఫిక్స్ అవ్వదు, ఇప్పుడు మూడింటికి ఫిక్స్ అవ్వాలి మీరు. మొదట్లోనే చెప్పాను మీకు, మీ సొంత పనులు, ఇతరుల కార్యాలు, వేరే వాళ్ళకు కూడా మీరు సహాయపడాలి, వేరే వారి కార్యాలు కూడా చూడాలి, వేరే వారి పనుల్లో కూడా మీరు సహాయం చేయాలి. ముఖ్యంగా యేసుక్రీస్తు కార్యాలు కూడా చేయాలి, యేసుక్రీస్తు కార్యాలు కూడా చేయాలి.
దేవునికి స్తోత్రం. 9వ వచనం. మీకేం చేయాలో తెలియకపోతే కొంతమంది భక్తులు ఉంటారు. పౌలు అదే అంటున్నాడు, నన్ను చూడండి, నేనేం చేస్తున్నానో చూడండి. నన్ను చూసి నా యందన్నట్టు ఏవి వింటిరో, ఏమి అంగీకరించుతారో, ఏమి చూశారో అట్టి వాటిని చేయండి. కొంతమంది భక్తులు ఉంటారుగా, మనకు తెలియదు, మనకేం చేయాలో తెలియనప్పుడు భక్తులు మన ముందు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు. జయరాజు అయ్య గారని సిద్దిపేట ప్రకాష్ అయ్య గారికి ఆత్మీయ నాయకుడు. ఇంట్లో టోటల్ ఫ్యామిలీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. భార్యకి మతి స్థిమితం లేదు, పిల్లలకి మతి స్థిమితం లేదు. ఈయన ఒక్కడే. ఇప్పుడు ఇంటిని ఎవరు మెయింటైన్ చేయాలా? వండాలి, కడగాలి, ఉతకాలి, వీళ్ళందరినీ చూసుకోవాలి, మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ బైబిల్ చదువుకోవాలి, మళ్ళీ సేవ చేయాలి, మళ్ళీ బయటికి స్పీకర్కి వెళ్ళాలి. అవుద్దా? ఇవన్నీ అవుతాయా? అవుద్దమ్మా? మెంటల్ వాళ్ళతో ఎంత ఉంటుంది? మీ పిల్లలకు ఒకరోజు జలుబు చేతినంత చికాకు చేస్తారు వాళ్ళు, జ్వరం తగిలినంత చికాకు చేస్తారు వాళ్ళు. మరి వీళ్ళు పూర్తిగా మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. వీళ్ళు ఇంట్లో భార్య అంతే, పిల్లలు అంతే. పాపం సేమ్ పరిస్థితి. పాపం మన ప్రేయర్ చేయండి ముత్యం పాస్టర్ గారు ఉన్నారు కదా, మీకు చాలామందికి తెలియకపోవచ్చు, కుంకుడుకాయల గుంపులో ఉంటాడు పాస్టర్ ముత్యం గారు. ఇల్లందు నుంచి పరిచర్య కోసం మనుగూరుకు వచ్చారు. వాళ్ళ ఆవిడ మెంటల్గా మైండ్ సరిగా లేదు, వాళ్ళ అబ్బాయి మెంటలోడే, వాళ్ళ అమ్మాయి మెంటల్దే, ఈయన ఒక్కడే మంచోడు. మొన్న సేవకుల మీటింగ్కి వచ్చి పాపం ఏడ్చుకుంటూ చెప్తున్నాడు, మన వాళ్ళ అబ్బాయి చిత్తక బాధాడంట వాళ్ళ నాన్ని, ఆయన్ని పాస్టర్ గారిని. ఆ పిల్లకి 4 years బ్యాక్ ఏమో మ్యారేజ్ చేశారు, ఒక బాబు. ఇప్పుడు ఆమె ఇంకా నేను భర్త దగ్గర పోనంటుందంట. ఒక్కోసారి మంచిగా ఉంటుంది, ఒక్కోసారి మెంటల్గా ఉంటుంది, మైండ్ డిస్టర్బ్ అయింది. ఇక పాస్టర్ గారి భార్యకి అది అసలే మైండ్ ఏం పనిచేయదు. అయ్యగారు చచ్చిపోకూడదు, చచ్చిపోతే పరలోకం లేదు కాబట్టి చచ్చిపోవట్లేదయ్యా, లేకపోతే ఎప్పుడూ చచ్చిపోయేటోడిని అని మొన్న సేవకుల మీటింగ్ బుధవారం జరిగితే ఏడుస్తున్నాడు బాబు. ఆర్థికంగా ఆయనకి ఏం పరిస్థితి బాగాలేదు, కుటుంబ పరిస్థితి బాగాలేదు, సంఘం లేదు. సో దయచేసి పాస్టర్ ముత్యం గారి కొరకు మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ఆ రిజిస్టర్లో రాయండి అన్నమాట. మనందరికీ అట్లాంటి స్థితిగతులు ఉన్నాయా? వీళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంత బెటర్ లైఫ్ దేవుడు మనకి ఇచ్చాడు. ఇంత బెటర్ లైఫ్ మనకి ఇచ్చినప్పుడు మనం దేవుని కొరకు బెటర్గా బ్రతకాలా లేదా? బెటర్గా కార్యాలు చేయాలా లేదా? కొంతమందికి దేవుడిచ్చిన జీవిత విలువ తెలియదు. మంచి పిల్లల్ని ఇస్తే తల్లిదండ్రులకు పిల్లలు తెలియదు, మంచి తల్లిదండ్రులను ఇస్తే తల్లిదండ్రుల విలువ పిల్లలకు తెలియదు, మంచి భార్యనిస్తే భర్తకి భార్య విలువ తెలియదు, మంచి భర్తనిస్తే భార్యకి మంచి భర్త విలువ తెలియదు. ఇదేమి చిత్రమో, అదొక ట్రాజడీ లోకంలో. మరి చూస్తూనే ఉంటారుగా, బయట భర్తలు ఎట్టున్నారు, భార్యలు ఎట్టున్నారు, పిల్లలు ఎట్టున్నారు, తల్లిదండ్రులు ఎట్లున్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయి. వామ్మో, వాళ్ళకంటే దేవుడు నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడనే ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలనే మనసు కూడా ఉండదు. ఫైనల్గా ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మీకా పుస్తకం 6వ అధ్యాయం. మీ అందరికీ తెలిసిన మాటే అది. మీకా 6:8. మనుషుడా,
రైట్. ఇంతకంటే ఎక్కువ ఏం అడుగుతున్నాడు? అంతే. జస్ట్ ఏమడుగుతున్నందుకు అందరు చదవండి. 1 2 3 స్టార్ట్. మనుషుడా, అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా అని అడుగుచున్నాడు. ఇవన్నీ చేయకుండా పైన 6-7 వచనాల్లో ఉన్నది చేస్తే ఏం ప్రయోజనం? ఏంటయ్యి? ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారం చేతును, దహన బలులను ఏడా దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునికై నా గర్భఫలమును నేను ఎత్తున్నా. మీరు ఏం చేయొద్దు. ఏం చేయాలా? న్యాయంగా నడుచుకోండి, కనికరాన్ని ప్రేమించండి, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించండి. ఇంతే కదా యెహోవా అని అడుగుచున్నాడు. క్లోజ్ యువర్ బైబుల్స్ ప్లీజ్. ఈ మాటలు మీ హృదయాల్లోకి వెళ్ళనివ్వండి. అపవిత్రమైన కార్యాలు ఉన్నాయి, అన్యాయమైన కార్యాలు ఉన్నాయి, ఖ్యాతి తెప్పించేవి కాకుండా అవమానమును తెప్పించే కార్యాలు కూడా ఉన్నాయి. అవునా? సత్యమైనవి కాకుండా అసత్యమైనవి కూడా ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం? ఏటికి ప్రాధాన్యతనిస్తున్నాం? వేటి మీద మన ధ్యానం ఉంది? ఇంకో విషయం తెలుసా? ఒక వ్యక్తి దేని గురించి ధ్యానిస్తాడో, ఆలోచిస్తాడో అదే చేస్తాడు. అంతేనా కదా? ఆలోచించకుండా ఎవరు సడన్గా చేయరు. ఫస్ట్ ధ్యానం. నీ మైండ్ సెట్ బాగుంటే నువ్వు చేసే పనులు బాగుంటాయి. నీ మైండ్ సెట్ సరిలేదనుకో, నువ్వు చేసేవి కూడా సరిగా ఉండవు. అందుకే మన మైండ్ అంటే మన ధ్యానం, మన మెడిటేషన్ దైవికమైన వాటి మీద, దైవ సంబంధమైన వాటి మీద మన ధ్యానం ఉంచాలి, లక్ష్యం ఉంచాలి. ఇస్కరియోతు యోధాకి మనసంతా ఏంటి? ఆ రోజు సడన్గా అప్పగించలా. దీనికోసం ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు మనోడు. యేసయ్యను అప్పగించటం కోసం ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది. ఆలోచించి 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 ఆ రోజు అప్పగించాడు ప్లాన్డ్గా. అందుకే లేవగానే నీ ఆలోచన ఏంటి? తింటున్నప్పుడు నీ ఆలోచన ఏంటి? పడుకుంటున్నప్పుడు నీ ఆలోచన ఏంటి? కీర్తనల గ్రంథంలో అనుకుంటా, పడకల మీద మీరు ఉన్నప్పుడు పాపమును గురించి మీరు యోచించొద్దు అంటాడు. కొంతమంది పడుకునేటప్పుడు కూడా పాపపు ఆలోచనలే. ఇంకొంతమంది ఏమో అన్ని జనులు ఏమి తిందామా, ఏం త్రాగుదామా, ఏమి ధరించుకుందామా. ఏంటి ఆలోచనలన్నీ పిచ్చివి. మన మనసంతా, మన హృదయమంతా ప్రవీణ్ పగడాలా గారు చెప్పినట్టు దేవుని రాజ్యం, దేవుని నీతి. అంతే. దేవుని రాజ్యం, దేవుని నీతి. దేవుని రాజ్యములో మనం ఉన్నట్లుగా ప్రవర్తించాలంట. దేవుని రాజ్య విలువలు కలిగి బ్రతకాలంట. మనం ఏం చేసినా దేవుని రాజ్య విలువలు కలిగి చేయాలి. మనం సాధారణమైన వ్యక్తులమా? వి ఆర్ నాట్ నార్మల్ పీపుల్. మనం సాధారణమైన వారము కాదు, అసాధారణమైన వారం. మన ఆలోచనలు కూడా ఆ స్థాయిలో ఉండాలి. చిన్న చిన్న ఆలోచనలు, బుడ్డి బుడ్డి ఆలోచనలు, నాసిరకమైన ఆలోచనలు మనకు ఉండకూడదండి. దేవుని కొరకు గొప్ప వాటిని ఆలోచించాలి, గొప్పగా వాటిని ఆలోచించాలి. మందిర నిర్మాణం ఎందుకు ఇంత గ్రాండ్గా చేయాలనుకుంటున్నానంటే అదంతే. ఇంకా నేను పెళ్లి చేస్తున్నానా, లేకపోతే నేను ఫంక్షన్ చేస్తున్నానా, లేకపోతే నేను బర్త్డే చేస్తున్నానా, ఏం చేస్తున్నా? దేవుని మందిరం యొక్క ప్రారంభోత్సవం. పెళ్ళి తప్పు చేయరా? చేయాలా లేదా? మరి దేవుడి కోసం కొంచెం
చేద్దాం, కష్టపడదాం, ధైర్యం చేద్దాం. ఆ తెగింపు వచ్చింది నాకు. అందుకే ఇంత బరి తెగించిపోతాను ముందుకి, ఎవరు సహకరించినా సహకరించకపోయినా. చేసేది దేవుని కోసం అన్నప్పుడు కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. ఇంకంతే. నా కోసం కాదు, ప్రజల కోసం కాదు, ఎవరి కోసం? ప్రభువు కోసం. ప్రభువు కోసం. సో ప్లీజ్, మన కార్యాలు, ఇతరుల కార్యాలు, ప్రభు కార్యాలు, ఈ మూడింటికి ఉన్న టైం ఎంత? 24 గంటలు. ఈ 24 గంటల్లో నీ పనికి ఎంత కేటాయిస్తావు? ఇతరుల పనికి ఎంత కేటాయిస్తావు? దేవుని పనికి ఎంత కేటాయిస్తావు? 2 చోట్ల అదే మాట అన్నాడు. మ్యాక్సిమం అందరూ సొంత కార్యాలే చేసుకుంటున్నారంట. ఆ 2 వచనాల్లో ఉందా లేదా? 4వ వచనంలో అట్లనే ఉంది, 21వ వచనంలో అంతనే ఉంది. సొంత కార్యాలు నో. మీకు ఇచ్చే సలహా, ఇంకో క్లూ ఏంటంటే, దయచేసి మీ సొంత కార్యాలను తగ్గించండి. మీ సొంత కార్యాల వల్ల మీకు ఏం ఉపయోగం లేదు. ఇతరుల కార్యాల వల్ల, దేవుని కార్యాల వల్ల మీకు ఎక్కువ దేవుని రాజ్యంలో ఉపయోగం ఉంటుంది. అట్లానే సొంత కార్యాలను నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. జ్ఞానం ఉండాలి దానికి. అందుకే 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ప్రభు ఏమంటాడు తెలుసా? నేను జైల్లో ఉంటే చూడడానికి వచ్చారు, నాకు ఆకలైతే అన్నం పెట్టారు, నాకు దాహమైతే నీళ్ళు ఇచ్చారు, దిగంబరనైతే బట్టలు ఇచ్చారు, అందుకే మీరు పరలోక రాజ్యం వెళ్ళిపోండి అంటాడు. ఎందుకు? ప్రార్థన చేసినందుకు కాదు, భక్తి చేసినందుకు కాదు, ఇంకేదో చేసినందుకు కాదు. ఎందుకు? కేవలం ఎందుకు? మేమెక్కడ చేసినాం ప్రభు అంటే ఆయన ఏమంటాడు? నా నామం పేరట ఈ చిన్నవారిలో ఒకరికి మీరు చేశారు గనక నాకు చేసినట్టే అన్నాడు. హెల్ప్ చేసినందుకు, సహాయం చేసినందుకు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? వాళ్ళని పరలోకంలో పెట్టాడు. యువతలోళ్ళు మీరేం చేయాలా ఇవునికి, అందుకే మీకు నరకం అన్నాడు. చాలా విచిత్రంగా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్. మరి మీరేం చేయట్లేదా? బీదలకి, పేదలకి, ఇతరులకి ఆయన సాయం చేస్తున్నారా? మొత్తం మీ సొంత పనులు చేసుకుంటున్నారా? అట్టయితే ఆ ఈశ్వరుడు మిమ్మల్ని కూడా అట్టే అంటాడు. మీరు కూడా అటు పోండి. మేకలు మీరెవరు? మేకలు. మేకలకి లేదు, మీరు గొర్రెలు, వెళ్ళిపోండి అంటాడు. ఎస్, హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. యాకోబు పత్రికలో కూడా 1వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది, నిష్కలంకమైన నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని వారును విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడుకునుటయు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో సొంత పనులు కొంచెం తగ్గించండి, ఇతరుల కార్యాలు చూడండి. ఇప్పుడు ఒక మాట వినండి, ఇతరుల కార్యాలు ఎందుకంటే, అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇతరుల కార్యాలే దేవుని కార్యాలు అన్నట్టు. ఇతరులను ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే అన్నట్టుగా ఇతరుల కార్యాలంటే దేవుని కార్యాలే. ఒక వ్యక్తి రక్షణ పొందాలమ్మా, ఒక వ్యక్తి మారు మనసు పొందాలా, వానికి నువ్వే సహాయం చేయకుండా నువ్వు యేసుప్రభు గురించి 4 మాటలు చెప్తే నమ్ముతారా? ఎవరన్నా నమ్ముతారా? ఎన్నానులే అయ్యా, చాలా వింటున్నా, చాలామంది చెప్తున్నారులే అంటారు. అదే నువ్వు కొంచెం సహాయం చేసి చెప్పు, ఆ మాటలు ప్రభావితం చూపుతాయి. ఆ మాటలు వాళ్ళని దేవుని యొద్దకు త్వరగా నడిపిస్తాయి. క్రిస్టియన్ మిషనరీస్ ఏం చేశారండి? ఉచిత విద్య పెట్టారు, ఉచిత వైద్యం పెట్టారు, ఆర్ఫన్ హోమ్స్ పెట్టారు. అలా వాళ్ళకి మేలు చేస్తూ, సహాయం చేస్తూ ప్రభువు గురించి చెప్పడం ద్వారా ఎక్కువ మంది ప్రభువుని అంగీకరించారు, నమ్మారు, ప్రభు దగ్గరికి వచ్చారు. ఉట్టి కబుర్లు చెప్తే ఎవరు నమ్మరు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు. కొన్నిసార్లు అది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. చలి కాచుకుంటున్నప్పుడు వెళ్ళి
చలి పెడుతున్నప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి చలి కాచుకో అని చెప్తే సరిపోయిద్దా? ఆ విషయం తెలియదు ఆయనకి. చలి పెడుతుంది, చలి కాచుకోవాలని తెలుసా తెలీదా? మరి నువ్వు పోయి పెద్ద డైలాగ్ చెప్పడం ఏంటి అక్కడ? ఇదో పెద్ద గ్రేట్ సలహా ఇచ్చినట్టు. చలి కాచుకో, లేదా దుప్పటి కప్పుకో, రగ్గు కప్పుకో, ఉంటే కప్పుకునేటోళ్ళే వాళ్ళు, లేకనేగా ఉనికేది. ఏం చేయాలి నువ్వు? ఒక రగ్గు తీసుకెళ్ళి ఇచ్చి కప్పుకో బాబు అంటే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది నువ్వు చేసిన మేలు. కానీ ఉట్టుట్టి సలహాలు చాలామంది ఇస్తారు. చాలామంది సలహాలు ఇవ్వడానికి తప్ప పని చేయడానికి పని చేయరాలు. అట్లాంటి వాళ్ళ ద్వారా దేవుని పని ఏం జరగదు. సలహాలు ఇచ్చే వారికి సహాయం చేసే మనసు ఉంటేనే సలహాలు ఇవ్వాలి మ్యాక్సిమం. లేదంటే నువ్వు ఇచ్చే సలహాలు ఉట్టి బోడి సలహాలు ఎందుకు? సో దేవుని పని అంటే ఏంటంటే, దేవుని పేరట మనకు ఎవరికి మనం సహాయం చేసినా మనము దేవుని పని చేసినట్లే. సువార్త చెప్పడం దేవుని పనే కాదా? ఒక వ్యక్తికి సువార్త చెప్పడం దేవుని పని, ఒక వ్యక్తికి హెల్ప్ చేయడం దేవుని పని. డైరెక్ట్గా దేవుని పని అంటే ఏంటి? మందిరంలో పరిచర్య చేయడం, మీటింగ్స్ అప్పుడు పరిచర్య చేయడం, అవునా కాదా? యేసు ప్రభుకు స్పాన్సర్ ఉన్నారు తెలుసా మీకు? ఒకప్పుడు చెప్పా మీకు నేను, యేసు ప్రభుకి స్పాన్సర్స్ ఉన్నారు తెలుసా? యేసు ప్రభుకి స్పాన్సర్స్ ఉండబట్టే యేసు ప్రభు గొప్ప సేవ చేశాడు. నేను అడిగిన ప్రభుని ప్రార్థన చేసిన, నాకు కూడా స్పాన్సర్స్ నీ ప్రభువా. ఆ స్పాన్సర్స్ ఎవరు? అమెరికా వాళ్ళు, పై వాళ్ళు కాదు. బయటోడు ఎవడు స్పాన్సర్ చేస్తారు? మీరే స్పాన్సర్లు ఉండాలి. మీరు ఒక తీర్మానం చేసుకోండి ఈరోజు, అయ్యగారికి నేను స్పాన్సర్గా ఉండాలని. ఆయన అట్లా నన్ను ఆశీర్వదించు. ప్రార్థన చేసుకోండి కనీసం. చేసుకోరా? చూడండి లూకాసు వార్త 8వ అధ్యాయం అనుకుంటా. ఆ ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఆ 2వ అధ్యాయం 8:2 అందరూ చదవాలి. 8:2 1 2 3 స్టార్ట్. లూకా 8:2. కిందే ఉంది, దేవునికి యేసయ్యకి వీళ్ళందరూ స్పాన్సర్స్. ఏం చేశారంటే వాళ్ళు, వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో, ఆ మాట అండర్లైన్ చేసుకోవాలా, వాళ్ళ ఆస్తిని దేనికోసం వాడారు? దేవునికి ఉపచారం చేయడానికి, దేవునికి పరిచర్య చేయడానికి వారి ఆస్తిని వాడారు. ఎంత ధన్యులో వీళ్ళు, అసలు ఎంత ధన్యులో కదా. యేసయ్యకి స్పాన్సర్లు అంటే ఏంది? అసలు ఆయనే అందరికీ స్పాన్సరు, యేసు ప్రభువే అందరికీ స్పాన్సరు. కానీ టైం వచ్చినప్పుడు వీళ్ళు యేసయ్యకి స్పాన్సర్ చేశారు. అట్లాంటి అవకాశం మీకు వస్తే అసలు దాన్ని ఉపయోగించుకోకూడదు. ఉపయోగించుకోకూడదా? ఉపయోగించుకోవాలా? మీరు చూడదాకా ఉపయోగించుకోకూడదని మీరు కూడా. మన బలం, మన ధనం, మన జ్ఞానం, మనకున్న సమస్తాన్ని సాధ్యమైనంత వరకు యేసయ్యకే మనం ఉపయోగించాలి. యేసయ్యకు పరిచర్య చేయడానికి, యేసయ్యకి ఉపచారం చేయడానికి మనం ఉపయోగించాలి. చాలామంది అడుగుతున్నారు, ఎంత మందిరం ఎట్టగట్టారు? ఎవరిని రూపాయి అడగలే ఇప్పటి వరకు. అట్లా నాకు చిరస్థర ఆస్తులు ఏమీ లేవు, అమ్మి కడదామన్నా. ఒక్కటే, నాకు వచ్చిన ధనమంతా మందిరం మీదనే ఖర్చు పెట్టాను. ఈ 15 ఏళ్ల సేవలో, 16 ఏళ్ల సేవలో నాకు వచ్చిన ప్రతి రూపాయి మ్యాక్సిమం దేవుని మందిరం కోసమే. నేను లెక్కలేసా, దీనికి ఎంత అయింది, దీంట్లో ఇతరుల భాగం ఎంత ఉంది, నా భాగం ఎంత ఉంది, నాదే ఎక్కువ ఉంది మీ అందరికంటే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. కొంతమంది తిట్టారు కూడా, ఏం దాచుకోకుండా మొత్తం దానికే పెడుతున్నావు అని. దాచుకుంటే ఏమవుతుంది? ఈజ్ దర్ ఎనీ యూజ్? దాచుకోవడం వల్ల ఏం లేదు.
దేవుని పని కోసమే. యేసు ప్రభుకి వారు స్పాన్సర్స్గా ఉన్నారు. తీర్మానంలోకి రావాలి మనం. ప్రభువా, నా వల్ల ఏమన్నా అయితే నన్ను అలా నువ్వు కనుక దీవించయ్యా, నేను ఖచ్చితంగా మీ సేవకునికి మీ సేవలో ఎంతో కొంత సహకారిగా ఉండాలి అనే ఒక తీర్మానం అది అవసరం. దేవుడు రాజ్యం కట్టబడాలి అంటే నోటి మాటలతో కట్టబడుతుందా? ఏం కావాలి? ధనము లేకుండా అవుతుందా? మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామంది వారి ధనాన్ని ఎక్కువ శాతం లోకల్లో కాకుండా దేవుని పనిలో ఖర్చు పెట్టారు. ఒక వ్యక్తి ఎక్కువ ఇస్తున్నాడు దేవుని కంటే, ఆ వ్యక్తి ఒక ఉద్దేశం ఏంటంటే దేవుని పని ఎక్కువ జరగాలని. ఒక వ్యక్తి మీడియంగా ఇస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటంటే చాలే ఈ మాత్రం దేవుని పని జరిగితే అని ఉద్దేశం. ఒక వ్యక్తి అసలు ఏమి ఇవ్వట్లేదు అనుకో, ఏం కాదులే దేవుని పని జరగకపోయినా ఏం కాదులే అని వాళ్ళ ఉద్దేశం అంట. సో ప్లీజ్, దేవుని పని ఉంది, ఇతరుల పని ఉంది, మన పని ఉంది. మనం ఎలా చేయగలం, ఏ విధంగా సహాయపడగలం, ఏ విధంగా మనం ఎక్కువ సమయం దేవుని పనిలో ఉండగలం అనేది ఆలోచన చేద్దాం. అన్ని పనులు పెట్టుకోకండి. ఏది ఇంపార్టెంటో దాన్ని మాత్రమే ఎన్నుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మ్యారేజ్ ఉంది, ఒక సమాధి కార్యక్రమం ఉంది. ఏది సెలెక్ట్ చేసుకుంటారు? అబ్బా నిజమా? మీరందరూ సమాధి కార్యక్రమానికి వెళ్తారా? నాకు తెలిసి ఊడిపోడు. సచ్చినోని దగ్గర పోయేది ఏంది? పెళ్ళి ఏడా? ఆడికి పోతే ఆడవాళ్ళు, ఈడికి పోతే ఎకరాల. ఏది? బైబుల్ ప్రకారం అయితే ఏడ్చే వాళ్ళ ఇంటికే వెళ్ళాలి సెలక్షన్. అది ఇదొక క్లూ మీకు. లోకం అయితే పెళ్ళే, ఫంక్షనే. ఒకే రోజు 2 వచ్చినాయి. సెలక్షన్ ఏంటి? దైవికంగా దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం వెళ్ళాలా? అలా గనక మనం ఆలోచన చేసి ఈ లోకంలో మన సమయాన్ని, ముఖ్యంగా వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. మన సమయాన్ని అనవసరమైన పనులు చేస్తే సమయం వృధా అయినట్టా కాదా? మరి మన సమయం వృధా కాకుండా ఉండాలంటే ఎపిస్తోలకు రాసిన పత్రికల్లో చెప్తాడు మళ్ళీ, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించమని. చాలామంది ఇంకా చెప్పనా, ఈ లెక్కన మనం చూస్తే కనుక టీవీల ముందు కూర్చునే టైం వేస్టా కాదా? సెల్ ఫోన్ల ముందు గడిపే టైం వేస్టా కాదా? ముసలమ్మ ముచ్చట్లు వేస్టా కాదా? ఫోన్ చేసి ఎక్కడో ఉన్నావుతో గంటసేపు మాట్లాడడం వేస్టా కాదా? ఏమంత పని నీకు? గంటసేపు ఎందుకు మాట్లాడుతున్నావు? గంట మాట్లాడతారు ఎవరన్నా? గంట తక్కువ. ఇంకా కొంతమందికి గంట తక్కువ. ఏం మనుషులో ఏంటో. కొంతమందికి నిద్ర, వాళ్ళు నిద్ర కోసమే పుట్టినట్టు బతుకుతారు ఇంకా జనాలు. పరిస్థితులు ఏమో ఇంత దారుణంగా ఉంటే నిద్రపోతారా అండి? నిద్రపోయే రోజులైనా ఇవి? పండుకునే రోజులైనా? కొంతమందికి తిండే, చికెన్ లేదా ఎలా? నీ తిండి గోలసల్లకుండా. కొంతమందికి ఏమో పండుగ రోజు కూడా పాత బట్టలేనా? మరేం బట్టలు కావాలి? కొత్త బట్టలు కావాలా? ఇదే ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎట్ట పండుకుందామా, ఇదే తప్ప దేవుని పని ఏంటి, ఆయన ఇతరుల కార్యాలేంటి, ఏంది కథ, ఇవన్నీ ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ఇకనైనా మేలుకోనండి అమ్మా, మేలుకోండి కొంచెం. ఇంకా ఆ మత్తులో ఉండకండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏప్రిల్ నెల మొదటి ఆదివారం మీరు మేల్కొంటారని, మీరు మేల్కొలపడానికే మేల్కొలుపు సందేశం ఇది, మిమ్మల్ని మేల్కొలిపే సందేశం. సో ప్లీజ్ మనం అలా ఆలోచన చేద్దాం. ఇంకా మీకు అర్థం కాకపోతే కొన్ని క్లూస్ ఇచ్చాను, మీరు ఇంకా ప్రభువుని అడగండి, ప్రభువు చెప్తాడు. ఓకేనా? అటువంటి గొప్ప కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక.
కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం.